ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖపట్నం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి కూడా సముద్ర తీరమే గుర్తొస్తుంది. అయితే సముద్ర తీరాన ఇండియన్ నేవీ ఎన్నో యుద్ధాల్లో సాధించిన ఘనతకు సంబంధించిన గుర్తులను మనం చూస్తుంటాం. అందులో మరీ ముఖ్యంగా సబ్మెరైన్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా పర్యాటక స్థలంలో ఆ సబ్మెరైన్ ఏర్పాటు చేయడంతో రోజు వచ్చే పర్యాటకులు తాకిడికి సబ్మెరైన్ ఎప్పుడూ కూడా ఫుల్ జోష్లో ఉంటుంది. అయితే ఇప్పుడు సరిగ్గా ఇండియన్ నేవీ ఈ సబ్మెరైన్ ఎదురుగానే మరొక హెలికాప్టర్ను పెడుతుంది. అయితే ఇండియన్ నేవీకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్లో ఎన్నో ఏళ్ళు సేవలు అందించిన ఇప్పుడు హెలికాప్టర్ పర్యాటకుల సందర్శనార్థం విశాఖపట్నం సముద్ర తీరాన్ని ఉండడం ఎంతో ఆనందదాయకం. ప్రస్తుతం అయితే ఆ హెలికాప్టర్ వద్ద వద్దాను పూర్తిగా కూడా చూస్తే, ఎందుకంటే ఇంత పెద్ద హెలికాప్టర్ని యుద్ధ సమయాలలో వాడిన త్రివిధ దళాలకు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ నేవీకి సంబంధించిన యుద్ధ సమయాల్లో వాడిన ఎక్విప్మెంట్స్ని మనం చూడడం చాలా రేర్ కండిషన్లో ఉంటుంది. కేవలం మ్యూజియంలో మాత్రం చూస్తాం. అయితే ఈ విధంగా సముద్ర తీరాన ఈ విధంగా రోడ్డు పక్కన ఈ విధంగా ఇంత పెద్ద హెలికాప్టర్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా పూర్తిగా కూడా దీనికి తుది మెరుగులు దిద్దాల్సి ఉంటుంది. ఎందుకంటే భారీ క్రెయిన్ ఉపయోగించి ఇక్కడ దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే IN-540 ఇది రెస్క్యూ ఆపరేషన్లో దీనిని ఇండియన్ నేవీ అధికారులు ఉపయోగిస్తుంటారు. ఎన్నో ఏళ్ల పాటు కూడా సేవలు అందించింది. 17 ఏళ్ల క్రితం సంబంధించి చూసుకుంటే 17 ఏళ్ల నుంచి కూడా ఇది సేవలు అందిస్తున్న దృశ్యాలు అయితే మనం చూసాం. అయితే పూర్తిగా కూడా అనేక చోట్ల ముఖ్యంగా సముద్రంలో ఎటువంటి రెస్క్యూ చేయాల్సి ఉన్న చాలా వరకు సముద్రంలో వేటగాళ్ళు ఎవరైతే లోపలికి చేపల కోసం వెళ్తుంటారో బోట్లో కొన్నిసార్లు ప్రమాదవశాత్తు అవి తగలబడుతుంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు మునిగిపోతుంటాయి. అలాంటి వారిని రెస్క్యూ చేయడానికి కోస్ట్ గార్డ్స్ అలర్ట్ అవుతారు. ఇలాంటి తరుణంలో వారు బోటు మార్గాన్ని వెళ్ళినప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి ఈ విధంగా హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్తుంటారు. అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు సబ్మెరైన్కి ఆపోజిట్లోనే ఈ విధంగా పెద్ద హెలికాప్టర్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ హెలికాప్టర్ ఖచ్చితంగా సందర్శకులను పర్యాటకులను ఎంతో కూడా ఆనందదాయకంగా చేస్తుందనేది విషయం తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా ఎందుకంటే ఎన్నో విధాలుగా ఈ విధంగా ఈ హెలికాప్టర్ ఇండియన్ నేవీ అధికారులు పూర్తిగా కూడా రెస్క్యూ ఆపరేషన్లో వాడడం జరిగింది. అయితే ముఖ్యంగా UH-3Hలను భారత నౌకాదళం 2007లో ప్రవేశపెట్టింది. అయితే చాలా వరకు కూడా వీటన్నిటిని కూడా ఏ కార్యకలాపం మొట్టమొదటిగా వీటిని రెస్క్యూ ఆపరేషన్లోనే ఉపయోగిస్తారు. ఈ విధంగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో వాడిన వాటిని పూర్తిగా కూడా వీటి డిమాటిలైజ్ చేసిన తర్వాత కూడా ఎటువంటి ఉపయోగపడవు. కానీ ఇప్పుడు సందర్శకులను ఎంతో ఆసక్తిగా చూసేందుకు దీన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టడంతో చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఇంకా పూర్తిగా కూడా దీనికి సంబంధించిన విడిభాగాలను పెద్ద క్రెయిన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే పూర్తిగా కూడా నేవీ అధికారులు వీటిని మొత్తం చాలా వరకు పార్ట్స్గా డివైడ్ చేశారు. అందులో హెలికాప్టర్కి సంబంధించిన ముందు భాగంలో ఉన్న పార్ట్స్ కూడా చూస్తున్నాం. పూర్తిగా కూడా వాటిని ఈ విధంగా విడిభాగాలు ఈ విధంగా ఉన్నాయి. వీటిని ఫిట్ చేస్తున్నారు. అయితే చూస్తాం మన కింద హెలికాప్టర్కి సంబంధించిన పూర్తిగా విడిభాగాలను కింద పెట్టిన తర్వాత కింది భాగంలో నుంచి కూడా వారు ఇంకా రిపేర్ చేసి కింద టైర్ల భాగంలో పూర్తిగా కూడా ఈ ఏదైతే కింద హెలికాప్టర్ సంబంధించిన ముందు భాగంలో టైర్లు ఉంటాయో ఆ టైర్స్ని కూడా పూర్తిగా కూడా అధికారులు అక్కడ బిగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీనికి ఇంకా పూర్తిగా కూడా అంతా ఫిట్ చేసిన తర్వాత దీనికి ఇంకా పూర్తిగా ఒకవైపు తుది మెరుగులు దిద్ది దీన్ని క్లీన్ చేసి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే యుద్ధ రంగంలోనూ అదేవిధంగా చాలా వరకు యుద్ధ సమయాల్లో వాడిన ఒకవైపు ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకపోతే అందులో డిఫెన్స్ సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉంటుందో వెపన్స్ కావచ్చు, అలాంటి వాటిని చూడడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. మరీ ముఖ్యంగా ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఇలాంటి హెలికాప్టర్ చూడడానికి ఎంతో ఆనందంగా అందరూ కూడా ఇక్కడ సదస్సులందరూ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో దీనికి పూర్తిగా కూడా తుదిమెరుగులు దిద్దిన తర్వాత ఎంతో అందంగా కూడా దర్శనమివ్వనుంది. అయితే పూర్తిగా విశాఖ తీరాన ఈ విధంగా ఇండియన్ నేవీ ఈ సందర్శనార్థం పూర్తిగా కూడా ఈ విధంగా ఇలాంటి ఒక హెలికాప్టర్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందనే సందర్శకులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.